హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫాంగ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి న్యూ ఇయర్‌కి పాపం అక్కడే హాస్టల్‌లోనే యూనివర్సిటీలోనే పాపం కెటిల్‌లో తను నూడిల్స్ చేసుకుంటూ ఉంటుందనమాట. అంతలో ఎవరో డోర్ కొడుతూ ఉంటే, ఈ టైంలో ఎవరా అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి అడిగితే, బయట నుండి హువా నేను అని చెప్పి చెప్తాడు. హువానా అని చెప్పి వెంటనే హ్యాపీగా డోర్ తీస్తుందనమాట. "నువ్విక్కడేం చేస్తున్నావు? నేనింకా నీ బ్రదర్‌తో హాయిగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటావని చెప్పి అనుకున్నానంటే, అతనికి నేను ఇక్కడ ఉండనని చెప్పాను. అందుకే ఇక్కడే చేసుకుంటున్నాను" అన్నట్టు తనంటుంది. అయినా మీరేంటి ఇలా వచ్చారు? మీ ఇంట్లో ఈ టైంలో మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోకపోతే ఏమనరా అంటే, "అఫ్‌కోర్స్ నేను నా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను" అన్నట్టు అంటాడనమాట. ఇండైరెక్ట్‌గా తనెక్కడుంటే అదే నా హోమ్ అన్నట్టు చెప్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లోపలికి కూడా ఎలో చేస్తుంది. పారలెల్‌గా మనకి ఫెయినీ వీళ్ళందరూ కూడా బయట అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అందరూ హ్యాపీగా క్రాకర్స్ కాల్చుకుంటూ ఫైర్ వర్క్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. లోపలొచ్చేసి ఫాంగ్ ఇంకా ఫెయినీ వాళ్ళ నాన్నగారు డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఫెయినీ వాళ్ళ నాన్నగారు ఏం క్వెషన్ చేస్తారంటే ఫాంగ్‌ని, "సో, లైఫ్ అంతా నువ్వు మా అమ్మాయిని రెస్పెక్ట్ చేస్తావా? తన డెసిషన్‌ని గౌరవిస్తావా?" అన్నట్టు అడిగితే, "ఏంటి అలా అడుగుతున్నారు? తప్పకుండా" అని చెప్పేసి వెంటనే యెస్, యెస్ అని చెప్తారు. "నాకు తెలుసు మీకు నాకు తనకి మ్యారేజ్ అయిన తర్వాత నేనేమి ఇవ్వలేనని చెప్పి మీరనుకోవచ్చు. బట్ నేను ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలను. తనని నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. తన డెసిషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తాను. తన కలల్ని కూడా నేను అస్సల అడ్డుకోను. తను ఏది కావాలంటే అది చేయొచ్చు. తనకు ఆ ఫ్రీడమ్ ఉంది నా దగ్గర" అన్నట్టు చెప్తాడు. ఆ మాటలకి హైని వాళ్ళ నాన్నగారు చాలా ఎమోషనల్ అయిపోతారనమాట. ఇక ఆ రోజు నైట్ న్యూ ఇయర్ కాబట్టి అందరూ ఇక ఫైర్ వర్క్స్ కాలుస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. లిన్‌మై ఇంకా తన హస్బెండ్ కూడా కింద ఫైర్ వర్క్స్ కాలుస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి లిన్ ఫ్యామిలీ వాళ్ళని కూడా చూపిస్తారు. ప్యారలెల్‌గా మిస్ జూ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం చూయిస్తారు. నెక్స్ట్ డే వచ్చేసి అక్కడికి హువా కూడా వచ్చాడు కదా! మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి. హువా వచ్చేసి రెడీ అవుతూ ఉంటాడనమాట. అప్పుడు తను క్వెషన్ చేస్తుంది. "ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే, "అఫ్‌కోర్స్ ఇది న్యూ ఇయర్ మనం ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్తున్నాం" అని చెప్పేసి తనని ఫాంగ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. తన బ్రదర్ వాళ్ళ ఇంటికి. "అదేంటి నువ్వు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నావు? నేను ఇంకా ఊరికెళ్ళి ఉంటావు" అని చెప్పేసి అనుకున్నానంటే, ఇంతలో హువా ఇంటర్ఫియర్ అయ్యేలా చెప్తాడు. "యాక్చువల్లీ మా ప్లాన్ అదే. బట్ తను కొంచెం బిజీగా ఉండడంతో నేనే ఇక్కడికొచ్చాను" అన్నట్టు కవర్ చేస్తాడు. నేనిక్కడ 4 డేస్ ఉందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అంతా నీ సిస్టర్ కోసమే. సో, నా షిఫ్ట్ కూడా వేరే వాళ్ళకి అసైన్ చేసి వచ్చేసాను అన్నట్టు తను చెప్తాడు. ఆ మాటలకి పక్కనే ఉన్న ఫాంగ్ వాళ్ళ సిస్టర్ చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోతుందనమాట. "మీరు ఇక్కడే ఉంటున్నారు. కన్ఫర్మ్‌గా లంచ్ చేసి వెళ్ళాలి" అన్నట్టు పెయిని ఇంకా ఫాంగ్ అంటే తినొచ్చేసి తప్పకుండా అన్నట్టు అంటుందనమాట ఫాంగ్ వాళ్ళ సిస్టర్. బట్ హువా వచ్చేసి నో నీడ్ అన్నట్టు ఒకేసారి అనేస్తారు. సో, తను తినాలని చెప్పి కోరుకుంటుందని చెప్పేసి హువా ఏం చేస్తాడంటే, "సో, నేనే ఎలాగైనా సరే నా వైఫ్‌కి ఈరోజు కుక్ చేసి పెడతాను. నా కుకింగ్ స్కిల్స్ అంతా బయటకి తీసుకొచ్చి తనెప్పుడు నేను కుక్ చేసింది తినలేదు కదా!" అని చెప్పి కిచెన్ ఎక్కడుందని చెప్పేసి తను ఇంకా హువా ఇంకా ఫాంగ్ కిచెన్ దగ్గరికి వెళ్తారు. పెయిని ఇంకా ఫాంగ్ వాళ్ళ సిస్టర్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. పారలెల్‌గా మనకి ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ని కూడా చూపిస్తారు. ఫెయినీ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఎప్పటిలాగే నాకు కొంచెం వర్క్ ఉంది. ఫ్యాక్టరీ అసైన్ చేసిందని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. నా కోసం వెయిట్ చేయకండి. మీరు భోంచేసేయండి అన్నట్టు తను చెప్తాడనమాట. బట్ ఈసారి తనకి లాస్ట్ టైమ్ ఉన్న డౌటే వస్తూ ఉంటుందనమాట. లిన్‌మయికి ఎలా అయినా సరే ఏం జరుగుతుందో నాకు తెలియాలని చెప్పేసి తన హస్బెండ్‌ని ఫాలో అవుతూ తను కూడా వెళ్తుంది ఈసారి. ప్యారలెల్‌గా మనకి ఫాంగ్ ఇంకా హువా కిచెన్‌లో ఏం చేస్తూ ఉంటారో కూడా చూపిస్తూ ఉంటారనమాట. "మీకు కుకింగ్ వచ్చా?" అన్నట్టు ఫాంగ్ అడిగితే, "ఆ! ఏదో వచ్చు అప్పట్లో నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ స్కిల్స్ అన్నీ బయటకు తీసుకొచ్చి ఎలా అయినా సరే నా వైఫ్‌కి చాలా మంచిగా వండి పెట్టాలి" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "ఇప్పుడెలా ఉంది మీ రిలేషన్?" అన్నట్టు క్వెషన్ చేస్తే ఫాంగ్, హువా "పర్లేదు కొంచెం బెటరే. కొన్ని రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్‌లో బిట్టర్‌గా ఉన్నా సరే లాంగ్ టర్మ్ కొంచెం స్వీట్‌నిస్తాయి. అలాంటిదేనేమో ఇది కూడా" అన్నట్టు తను చెప్తాడు. ఫాంగ్ సర్లే అని చెప్పేసి ఫైనల్‌గా మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కదా! నాకదే చాలు అని చెప్పేసి చిన్నప్పుడు తన సిస్టర్ గురించి కొన్ని తను చేసిన తుంటరి పనుల గురించి చెప్తూ ఉంటాడనమాట. హువాతో అలా షేర్ చేసుకుంటూ ఉంటాడు ఇద్దరు కుక్ చేసుకుంటూ. లిన్‌ని కూడా ఫాలో అవుతూ ఫైనల్లీ చూస్తుందనమాట. అతను ఒక ఇంటి లోపలికి వెళ్తాడు. ఎవరో డోర్ తీసి వెల్కమ్ అని చెప్పేసి బ్రదర్ అని కూడా పిలుస్తారనమాట. తనకి ఏం అర్థం కాదు. దగ్గరికి వెళ్లి చూస్తే లోపల అందరూ బ్రదర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎఫైర్ పెట్టుకున్నాడేంటని చెప్పి తనకు డౌటొచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫెనీ దగ్గరికి వెళ్తుందనమాట. ఫెనీతో చెప్తుంది, "ఇలా నీ బ్రదర్ ఎఫైర్ పెట్టుకున్నారంటే నిజమా? ఏం చెప్తున్నావు? నా బ్రదర్ అలాంటి వాడు కదా!" అంటే, "కాదు" అని చెప్పేసి అంటే, "పద నేను చూపిస్తా" అని చెప్పేసి ఫెనీని అక్కడికి తీసుకొస్తుంది. ఫెయినీ కూడా ఇక హడావిడిగా అక్కడికి వెళ్ళిపోయి డోర్ కొడుతూ ఉంటుందనమాట. డోర్ ఓపెన్ చేయగానే ఎవరు కావాలని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళని తోసేసి ఇద్దరు లోపలికి వెళ్తారనమాట. అక్కడ చూస్తే అక్కడ చాలా ప్లేస్ ఉంటుంది. చాలా మంది కుకింగ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకేం అర్థం కాదు. ఏంటిది అని చెప్పేసి. సో
ఇంతలో మిస్టర్ లీ వచ్చేసి తనతో చెప్తాడు, "నీ వైఫ్ ఇంకా సిస్టర్ వచ్చారని" చెప్పేసి. "ఓహ్! వీళ్ళెందుకు వచ్చారని" చెప్పేసి వెళ్లి క్వెషన్ చేస్తే, అతను చేయి పట్టుకొని ఫెయిని బయటకి తీసుకొస్తుందనమాట. బయటకి తీసుకురాగానే, "అంటే నువ్వు ఇక్కడికొచ్చింది కుకింగ్ చేయడానికా?" అంటే, "అవును. మిస్టర్ లీ పాపం చాలా కష్టపడుతున్నారు. న్యూ ఇయర్ కదా! సో, చాలా మంది వస్తూ ఉంటారు. కుకింగ్ చేయలేకపోతే నేను హెల్ప్ చేద్దామనొచ్చాను" అన్నట్టు తను చెప్తాడు. అలాగే చలికాలం వస్తుంది కదా! నా వైఫ్‌కి లిన్మయికి స్వెటర్ కొందాం. ఇక్కడ వర్క్ చేస్తే మనీ ఇస్తా అని చెప్పారు. ఆ మనీతో స్వెటర్ కొందాం అని చెప్పి ఇలా వచ్చాను అన్నట్టు తను చెప్తాడు. సో, అంటే నువ్వు ప్రతిసారి ఫ్యాక్టరీలో వర్క్ ఉందని చెప్పేసి వెళ్తున్నావు అబద్ధం చెప్పి ఇక్కడికేనా అంటే, అవును అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళకి నిజం అర్థమవుతుంది. అంటే ఇతను ఇక్కడ వర్క్ చేస్తున్నాడా? ఏవి అఫైర్ కాదు అని చెప్పేసి. ఫెయినీకి ఇంకేం చేయాలో అర్థం కాక అప్పుడే క్వెషన్ చేస్తాడనమాట. "మీరెందుకొచ్చారు ఇక్కడికి?" అని చెప్పేసి. ఫెయినీ నా కోసం ఫ్యాంగ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళాలి అని చెప్పేసి తన పాటికి తను సైలెంట్‌గా వెళ్ళిపోతుందనమాట. ఎస్కేప్ అయిపోతుంది. నీకెలా తెలుసు నేనిక్కడున్నాను అని చెప్పేసి లిన్‌మయిని క్వెషన్ చేస్తే తనకేం చెప్పాలో అర్థం కాక, అయినా అసలు ఫ్యాక్టరీ వాళ్ళకి తెలిస్తే ఏమన్నా ఉందా నువ్విక్కడ వర్క్ చేస్తున్నావంటే, యాస్ లాంగ్ యాస్ అక్కడ మనమేమి నా వల్ల ఎఫెక్ట్ ఏం లేనప్పుడు వాళ్ళేమి నన్నేం చేయరులే. నేనేం వర్క్ చేయకుండా పారిపోయి ఇక్కడికి రావట్లేదు కదా! సో, లైట్ అన్నట్టు తను చెప్తాడు. నేను మంత్లీ జస్ట్ 3 టైమ్స్ వర్క్ చేస్తే 10 యువన్ వస్తుంది. అందుకే నేను ఇది చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు తను చెప్తాడు. సరే అయితే ఫ్యాక్టరీ వర్క్ మాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకో అన్నట్టు తను చెప్తుంది. పద మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. న్యూ ఇయర్ కదా! వాళ్ళని విజిట్ చేయాలి. మళ్ళీ చేయలేదని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు తనంటుంది. ఇంతలో లోపలుండి బ్రదర్ అన్నట్టు పిలిస్తే, బ్రదర్ కాదు కామ్రేడ్ అని పిలవండి అని చెప్పి తను గట్టిగా అరుస్తుందనమాట. వాళ్ళిక అలాగే పిలుస్తారు. నాకిక్కడ కొంచెం వర్క్ ఉంది. ఇది కంప్లీట్ చేసుకొనొస్తాను అన్నట్టు తను చెప్తాడు. సరే అని చెప్పేసి ఇక లిన్మయి నేను వెళ్తాను మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికని చెప్పేసి తను స్టార్ట్ అవుతుందిక. సో, మన లిన్మయి వాళ్ళ ఫ్యామిలీలో అప్పటికే లంచ్ స్టార్ట్ చేసుంటారనమాట. వాళ్ళేం మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఇంతకుముందు లిన్మయి ఉన్నప్పుడు తన వర్క్ చేసే మీట్ కూపన్స్ అని మనకే ఇచ్చేది. ఫ్రీగా మీట్ వచ్చేది. బట్ ఇప్పుడు మనమే మీట్ కొనుక్కోవాలంటే చాలా రేట్ అవుతుంది. అందుకే ఎక్కువ కూడా కొనుక్కోలేకపోతున్నాం మనం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడు మ్యారేజ్ అయింది అంతా వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తూ ఉంటుంది. మనకేమి ఇవ్వట్లేదని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ అబ్బాయేమో అంటే లిన్మయి వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్. అతనొచ్చేసి మీటేం లేదు ఇక్కడ ఇదంతా నాకే కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో లిన్మయి కూడా వస్తుందనమాట. తను రాగానే ఇక తన్ని కూడా మీకోసం నేను గిఫ్ట్స్ తీసుకొచ్చాను. క్యాన్డ్ ఫుడ్ ఐటెమ్స్ ఫ్యాక్టరీలో ఇచ్చారు. సో, అవే తీసుకొచ్చాను అని చెప్పేసి అక్కడ పెడుతుందనమాట. నువ్వు లంచ్ చేయలేదా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అడిగితే లేదు అంటే, రా మరి జాయిన్ అవ్వు అని చెప్పేసి లిన్మయిని కూడా జాయిన్ అవ్వమని చెప్పి చెప్తారు. తనిక సరే అని చెప్పేసి జాయిన్ అవ్వగానే తన వదినొచ్చేసి ఇలా అంటూ ఉంటుందనమాట. తనకేమి హ్యాపీగా మీట్ కూపన్స్ చాలా ఉంటాయి. మనం మీట్ కొనాలంటే చాలా కష్టపడాల్సొస్తుంది అన్నట్టు. అంటే ఇండైరెక్ట్‌గా ఉందే కొంచెం మీట్ మళ్ళీ అన్‌ఇన్వైటెడ్ గెస్ట్‌లు కూడా వచ్చి అది తింటే మాకేం మిగులుతుంది అన్నట్టు మాట్లాడుతుందనమాట. దానికి లిన్మయి ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అని చెప్పేసి కొంచెం మీట్ తీసుకుంటుంది. అప్పుడు ఆ మాట మళ్ళీ అనేసరికి ఏంటి నేను మ్యారేజ్ అవ్వకముందు ఎంతో కేజెస్ చాలా మీట్ కూపన్స్ ఇచ్చాను. అట్‌లీస్ట్ నేను మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం మీట్ తినడానికి మీరు చచ్చిపోతున్నారా ఏంటని చెప్పేసి తను క్వెషన్ చేస్తుంది. ఇంతలో తన హస్బెండ్ వస్తాడనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ. సో, "నువ్వు టైంకొచ్చావు. రెస్టారెంట్ ఫుడ్డే కదా ఇది. కాసేపు లేట్ అయ్యుంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసేవాళ్ళు. వాళ్ళ మీట్ తింటున్నానని చెప్పేసి. నేనేం ఫ్రీగా ఏం మీట్ తినట్లేదు. నేను కూడా తెమ్మని చెప్పానులే" అని చెప్పేసి అప్పుడు ఫిష్ ఇంకా చాలా మీట్ 2 బాక్సెస్ తెస్తుందనమాట తను. సో, అవి ఓపెన్ చేయగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే తన హస్బెండ్‌ని కూడా కూర్చోమని చెప్పి చెప్తుందనమాట. లంచ్ చేయమని చెప్పి. అప్పుడు లిన్మయి కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. అప్పుడు తనని యాక్సెప్ట్ చేస్తారనమాట. చిన్నబ్బాయి కూడా నేను లిన్మయి వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీలే అన్నట్టు అంటే అదెప్పుడైందంటే అది ఎప్పుడో అయింది అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. అందరూ ఆ అబ్బాయి మాటలకు నవ్వుతూ ఉంటారనమాట. అలా ఇక అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకుంటారక్కడే. నెక్స్ట్ సీన్‌లో మనకి ఆ రోజు నైట్ ఫాంగ్ బెడ్‌షీట్ తడిచిపోయిందని చెప్పేసి తను ఆరబెట్టుకుంటూ ఉంటాడు. ఫెయినీ అప్పుడే వచ్చి "ఏమైంది నీ బెడ్‌షీట్ కంటే తడిచిపోయింది ఇంకా ఆరలేదు" అంటే, "చలిగా ఉంది కదా! మరెలా" అంటే, "పర్లేదులే నువ్వు పడుకో నేను ఏదో ఒకటి చేస్తా" అన్నట్టు తనంటాడు. ఫెయినీ ఇక తన పాటికి వెళ్ళి తను పడుకుంటుంది. వాళ్ళిద్దరిప్పుడు అంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటారు కదా! ఫైనల్లీ ఒక మ్యారీడ్ కపుల్ లాగే అయిపోతారు ఫైనల్లీ. సో, స్టిల్ అతను ఫైనీ వచ్చేసి ఏం చేస్తుందంటే, ఆ మధ్యలో ఉన్న వుడ్‌ని తీయదనమాట. అలానే వాళ్ళిద్దరి మధ్య పెడుతుంది. అది ఫ్యాంక్‌కి నచ్చక అందుకే కావాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటాడు. అక్కడ పడుకుంటే చలేస్తుంది అన్నట్టు హుహు, హుహుహు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ట్రైనీకంతా అర్థమవుతూ ఉంటుంది. అందుకే సర్లే అని చెప్పేసి తన హాఫ్ బెడ్‌షీట్ ఇచ్చి, "ఇదిగో దీన్ని కొంచెం యూజ్ చేసుకో పర్లేదులే" అన్నట్టు తను చెప్తుంది. ఫాంగ్ ఏం చేస్తాడంటే, ఇదే మంచి సమయం అని చెప్పేసి, ఆ మధ్యలో ఏదైతే వుడ్ ఉందో కావాలని చెప్పి తను కూడా ఫైనీ ప్లేస్‌కి వెళ్లి తను హగ్ చేసుకొని పడుకుంటాడనమాట. ఎలా అయినా తను ఎలాగో తను కూడా ఫాంగ్‌ని ఇష్టపడుతుంది కాబట్టి తను యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.